అంటే వరుసగా మీరు జాబ్స్ అనేది సెలెక్ట్ అవుతూనే ఉన్నారు. చాలా మంది ఇయర్స్ ప్రిపేర్ అవుతా ఉంటారు, వాళ్ళకు రావు, వాళ్ళకేమో సెలెక్ట్ అవ్వలేరు. దానికి గల రీజన్ ఏంటి మీ అభిప్రాయం ప్రకారం? ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సక్సెస్ రేట్ అనేది వేరే వాటితో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది. అంటే జాబ్స్ ఎన్ని ఉంటాయి, జాబ్స్ ఒక వందలు వేలల్లో ఉంటాయి, కానీ ఎగ్జామ్ రాసే వాళ్ళు లక్షలలో ఉంటారు. సో నార్మల్ గానే కాంపిటేటివ్ అంటే సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మందికి జాబ్ రావడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మీరు అన్నారు చాలా ఇయర్స్ నుంచి చదివినా కూడా జాబ్ ఎందుకు రాదంటే వాళ్ళ ప్రిపరేషన్ విధానం. అండ్ ప్రిపరేషన్ అంటే ఓన్లీ స్టడీ హాల్ వెళ్ళి బుక్స్ తీసి ఏదో ఇన్ని గంటలు కూర్చున్నాం అన్నట్టు చాలా మంది ఉంటారు. అది కాదు, ఎన్ని గంటలు చదివిన అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత క్వాలిటీ ఆఫ్ అవర్స్ అనేది ఇంపార్టెంట్. నన్నే తీసుకోండి, ఇప్పుడు అందరూ నేను 12-13 గంటలు అట్లా అంటూ ఏం చదవలేదు. నేను చదివిన 7-8 అవర్స్ స్టడీ హాల్లో, అంటే చదివినంత వరకు దానిపైన ఫుల్ ఫోకస్డ్గా చదివి నాకు చదవడం ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంకా నేను చదవడం మానేసేటువంటి. ఆ గ్యాప్ లో మాత్రం నేను పూర్తిగా వదిలేసేటువంటి అన్నట్టు. వేరే యాక్టివిటీస్ అంటే మూవీస్కి వెళ్ళడం కానీ, చదవాలనిపించినప్పుడు చదివేది, దాన్ని కూడా ఇంట్రెస్ట్ చెప్పిన కదా క్వాలిటీ ఆఫ్ టైం అలా అట్లా నేను స్పెండ్ చేసిన.